అండి. వెల్కమ్ టు యాంకర్ కుమారి వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. అది కొత్త విషయం అని నేను అనుకుంటున్నాను. ఎంతమందికి ఈ విషయం తెలుసో, తెలీదా అనే విషయం మాత్రం నాకు మాత్రం కామెంట్స్‌లో తెలియచేసేసేయాలి. అండ్ ఈ రోజు నేను దేని గురించి చెప్పబోతున్నాను అనంటే టెంపుల్స్ అన్నమాట. టెంపుల్ స్టెప్స్ గురించి. సో, మనం గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? బేసిక్‌గా గుడిలోకెళ్ళి ఆ దేవుడిని దర్శనం చేసుకోవడం మాత్రమే కాన్సంట్రేషన్ చేస్తాము. అండ్ సాధారణంగా అసలు ఆ స్టెప్స్ అనేది పట్టించుకోము. జస్ట్ గబగబా ఎక్కేస్తాం ఫాస్ట్‌గా. సో బేసిక్‌గా ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని మెట్లు ఎక్కువ పురాతన గుళ్ళకి ఎక్కువగా మెట్లు ఉంటూ ఉంటాయి కదా! మరి అలా మెట్లు స్టెప్స్ అనేవి అనీవెన్‌గా ఉంటాయి. ఒకటే సైజులో, ఒకటే లెంగ్త్‌లో, ఒకటే విడ్త్‌లో అనేది ఎప్పుడు కూడా మెట్లు ఉండవు. అది ఎప్పుడైనా మీరు గమనించారా? సరే గమనిస్తే గనక యెస్ అని చెప్పి నాకు కామెంట్స్‌లో తెలియచేసేసేయండి. లేదు ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదంటే గనక నో అని చెప్పి మాత్రం చెప్పండి. సో గుడి స్టెప్స్ అంటే గుడి మెట్లు ఎప్పుడు కూడా అనీవెన్‌గా ఉంటాయి. అది ప్రత్యేకంగా అలానే కడతారంట అనీవెన్‌గా. ఎందుకు అనంటే దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అండ్ మన కోసం స్పెషల్‌గా అలా కట్టడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. సో సైంటిఫిక్‌గా అండ్ భక్తి సైడ్‌గా కూడా ఒక రీజన్ ఉంది. ఫస్ట్ నేను ఈ 2 రీజన్స్ నేను మీకు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ గుడి స్టెప్స్ అనేది ఈవెన్‌గా అంటే ఒకటే లెవెల్‌లో ఉంటే గనక మనకి ఏమవుతుంది అనంటే ఫోకస్ అనేది 0 ఉంటుంది. బేసిక్‌గా స్టెప్స్ మనకు అలవాటైపోతాయి గదా! మనం ఫోన్ చూస్తూ కూడా స్టెప్స్ ఎక్కేస్తాము. పొరపాటున సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి పొరపాటున కాలు స్లిప్ అవ్వడము, ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అనంటే మైండ్ అనేది ఇక్కడ ఉండదు. మైండ్ వాండరింగ్ తిరుగుతూ ఉంటుంది. అంటే అటు ఇటు ఆలోచనలు మనం అటు ఇటు ఆలోచిస్తూ మెట్లెక్కుతూ ఉంటాము. అండ్ రెండోదేంటంటే మన బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మైండ్ మాత్రం ఇక్కడ ప్రెజెన్స్ ఉండదు. సో అవేర్‌నెస్ కూడా ఉండదు. గుడి స్టెప్స్ ఒకటే రకంగా ఉన్నట్లయితే గనక. సో ఒకవేళ గుడి స్టెప్స్ అనీవెన్‌గా ఉంటే అంటే గుడి మెట్లు అనీవెన్‌గా ఉంటే ఒకటి లెంత్ ఎక్కువ, ఇంకొకటి తక్కువ, ఒకటి నారోగా, ఒకటి వైడ్‌గా ఇలా రకరకాలుగా ఉంటే గనక ఏమవుతుంది అనంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది కాన్సంట్రేషన్ ఎక్కడం మీదే ఉంటుంది. సో మనకి స్టెప్స్ ఒకటే రకంగా ఉంటే ఫాస్ట్‌గా ఎక్కేస్తాము. దాని మూలంగా ఏమవుతుందంటే మనకి బ్రీతింగ్ ఎక్కువ ఆయాసపడ్డము ఇట్లాంటివన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. అదే గుడి స్టెప్స్ అనీవెన్‌గా ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అనేది జాగ్రత్తగా మనం చూసి అడుగేయడం అనేది జరుగుతుంది. అంటే మన ఫోకస్, మన మైండ్, మన కాన్సంట్రేషన్ ఎవ్రీథింగ్ అనేది గూడా మనకి అక్కడే ఉంటుంది. ఎందుకు అక్కడ ఉండేలా ప్లాన్ చెయ్యాలి? ఎందుకు అలా చేస్తారు అనంటే బేసిక్‌గా దీన్నేమంటారు అంటే అలా ఉండడాన్ని ఫోర్స్డ్ మైండ్‌ఫుల్‌నెస్ అంటారనమాట. కంప్లీట్‌గా మన ఫోన్ చూస్తూనే మెట్లు ఎక్కేసేయకుండా కాన్సంట్రేషన్ మొత్తం స్టెప్స్ మీదే పెట్టి నిదానంగా ఎక్కడం మూలంగా ఏమవుతుంది అనంటే మన మైండ్ అనేది కామ్‌గా ఉంటుంది. థాట్స్ అనేది స్టడీగా ఉంటాయి. ఆలోచన చాలా ప్రశాంతంగా మనం చాలా ప్లెజెంట్‌గా ఉంటాం. సో గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం హడావిడిగా ఎక్కి ఆయాసపడిపోయి బ్రీతింగ్ అనేది ఫాస్ట్‌గా తీసుకుంటూ మన హార్ట్ బీట్ అనేది ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే కాన్సంట్రేషన్ అనేది వేరే దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మైండ్ ప్రెజెంట్ మన బాడీతో పాటు మన మైండ్ కూడా ప్రెజెంట్ అవ్వడానికి, మనం ప్లెజెంట్‌గా, పీస్‌గా ఉండటానికి, మనం ఆ దేవుడి పైనే భక్తి పెట్టడానికి ఇలాగా గుడి స్టెప్స్ అనేవి అనీవెన్‌గా ఉంటాయి. సో దట్ మన గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనం ప్లెజెంట్‌గా, ప్రశాంతంగా, కాన్సంట్రేటెడ్‌గా హడావిడిగా లేకుండా ఉంటామనమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే కాన్సంట్రేషన్ వచ్చేసి ఆ భగవంతుడి మీదే ఉండి మనం చాలా చక్కగా దర్శనం చేసుకునే అవకాశము కలుగుతుంది. అందుకనే గుడి స్టెప్స్ అనేవి అనీవెన్‌గా ఉంటాయి. ఈసారి గనక మీరెప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు ఇలా అబ్జర్వ్ చేయండి. ఎస్పెషల్లీ పాత గుళ్ళకి ఇలా ఉంటుంది. ఇలా అనీవెన్‌గా ఉండడం మూలాన ఏంటంటే మనకి మనం కూడా కామ్‌గా ఉంటాం. దీన్నే సెన్సరీ మోటార్ గ్రౌండింగ్ అని అంటారు సైంటిఫిక్‌గా. సో ఈ మెథడ్‌ని అప్పట్లోనే కనిపెట్టేశారు. నిజంగా మనం అప్పట్లో గుడిని అంటే ఎలా తయారు చేశారో స్టిల్ ఇప్పటికి కూడా అంతు చిక్కని ఎన్నో దేవాలయాలున్నాయి. మరి ఇలా అనీవెన్‌గా స్టెప్స్ కట్టడానికి వెనకాల రీజన్ అయితే ఇది. సరే. నేను చెప్పింది మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. యెస్ ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే కామెంట్ చేయండి చెప్పావు అని. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.